సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తుండగా ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. 482 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ రద్దు కుదరదని ముకుల్ రోహత్గి తెలిపారు. అవినీతికి 17A సెక్షన్ సంబంధం లేదన్నారు. విధానపరమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడానికి అధికారులు వెనుకాడకూడదనే ఉద్దేశంతోనే 17A ద్వారా రక్షణ కల్పించారని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ముకుల్ రోహత్గి వాదనలు విన్న ధర్మాసనం అవినీతి చట్టం కింద నమోదైన కేసు చెల్లనప్పుడు సెక్షన్స్ కింద కేసు ఎలా చెల్లుతుందని రోహత్గిని ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తుండగా ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. 482 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ రద్దు కుదరదని ముకుల్ రోహత్గి తెలిపారు. అవినీతికి 17A సెక్షన్కు సంబంధం లేదన్నారు. విధానపరమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడానికి అధికారులు వెనుకాడకూడదనే ఉద్దేశంతోనే 17A ద్వారా రక్షణ కల్పించారని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ముకుల్ రోహత్గి వాదనలు విన్న ధర్మాసనం అవినీతి చట్టం కింద నమోదైన కేసు చెల్లనప్పుడు సెక్షన్స్ కింద కేసులు ఎలా చెల్లుతుందని రోహత్గిని ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్, విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం సిఐడి తరపున న్యాయవాదిగా ఉన్న ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపిస్తారు. ప్రధానంగా 17A మీద తన వాదనలు కొనసాగిస్తూ ఉన్నారు. అవినీతి పరులకు కవచంగా 17A తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా అధికారంలో ఉన్నవారు అధికారిక నిర్ణయాలతో పాటు సిఫార్సుల కోసమే 17A తీసుకొచ్చారు. దాంతో పాటు ప్రజా ప్రయోజనాల కోసమే 17A వాడుకోవడం జరుగుతుంది. అయితే అవినీతి సంబంధించిన కేసులకు 17A పూర్తి స్థాయిలో వర్తించదు అనేది మాత్రం తన వాదన వినిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కేసు 2016-15 మధ్యన ఈ కేసుకు సంబంధించి అవినీతి జరిగింది. అప్పుడు 17Aకి సంబంధించి ఎక్కడ చట్టం లేదు. అందులో భాగంగానే ఈ కేసులోని చంద్రబాబు ఖచ్చితంగా 17A వర్తించదు అనేది మాత్రం తన వాదనలో ముకుల్ రోహత్గి వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు 480 సెక్షన్ కింద ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా రద్దు చేయాల్సిన అవసరం లేదు అనేది మాత్రం ప్రధానంగా రోహత్గి చెప్తున్నారు. అయితే ఓవరాల్ చూసినట్లయితే క్వాష్ పిటిషన్ లోని చంద్రబాబు 3 అంశాలకు సంబంధించి ప్రస్తుతం కోర్టుకి విన్నవించడం జరిగింది. ప్రధానంగా ఎఫ్ఐఆర్ ను రద్దు చేయడం, దాంతో పాటు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కూడా బయటికి రావడం, దాంతో పాటు మూడవది మొత్తం ఈ స్కిల్ స్కామ్ సంబంధించిన కేసులను నిలుపుదల చేశాం. ఈ 3 అంశాలు కూడా క్వాష్ పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో ఈ 3 అంశాలకు సంబంధించి మాత్రం రోహత్గి తన వాదనలు వినిపిస్తారు. ప్రధానంగా 17Aకి సంబంధించి కూడా తన వాదనలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్నవారు అధికారిక నిర్ణయాలతో పాటు సిఫార్సుల కోసమే 17A తీసుకొచ్చారు. అయితే కొందరు కావాలని ఈ 17A ఏదైతే వజ్రం కవచంగా వాడుకుంటూ ప్రధానంగా బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి దాదాపు 5 సంవత్సరాల క్రితమే 2018లోని ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. అప్పుడు 17A చట్టం లేదు. ఈ నేపథ్యంలోనే దాదాపు 5 సంవత్సరాల పాటు విచారణ జరిగింది. మరోపక్క చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు చంద్రబాబుని సంబంధించి ఇటీవలనే ఎఫ్ఐఆర్ లో భాగంగా ఈ కేసులో నమోదు చేశారని చెప్తున్న నేపథ్యంలోనే 2021 డిసెంబర్ లోనే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ స్కిల్ స్కామ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారణ చేపట్టిన సిఐడి అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. అప్పుడు చంద్రబాబు హయాంలో పనిచేసిన అధికారులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతో పాటు సిఎస్ కావచ్చు, వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు ప్రమేయం, చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ 370 కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రం పక్కదారి పట్టాయి, రిలీజ్ అయ్యాయి అనేది మాత్రం ప్రధానంగా స్టేట్మెంట్ తో పాటు అందుకు సంబంధించిన ఆధారాలను సిఐడి అధికారులు సేకరించారు. కాబట్టి
ఇటీవల చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిగా చేసి అరెస్ట్ చేశాము. గత 2 సంవత్సరాల నుంచి కూడా కొనసాగిన విచారణలో భాగంగా కొత్త విషయాలు కూడా దాంతోపాటు పూర్తి ఆధారాలు సేకరించారనేది మాత్రం ప్రధానంగా రోహిత్ కి తన వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం రోహిత్ కి తన వాదనలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ నెల అంటే ఈ నెల 9వ తారీఖు గత శుక్రవారమే సుప్రీంకోర్టులోని వాదనలు జరిగాయి. మొత్తం 3 నుంచి 4 గంటల పాటు వాదనలు జరిగిన నేపథ్యంలో సిఐడి తరపున రోహిత్ కి తన వాదనలు వినిపించారు. అయితే కేసు ఈ రోజుకు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభమైన వెంటనే తన వాదనలను రోహిత్ కి కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా 17A చుట్టూనే ప్రధానంగా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు జరుగుతున్నాయి. అంటే ఎఫ్ఐఆర్ రద్దుకు సంబంధించి 480 చట్టం ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ రద్దు చేయడం కూడా వీలు కాదు అనేది మాత్రం ప్రధానంగా తన వాదన వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం రోహిత్ కి వాదనల తర్వాత మరోసారి చంద్రబాబు తరపున న్యాయవాదిగా ఉన్న హరీష్ సాల్వేతో పాటు సిద్ధార్థ లుద్రా కూడా తన వాదనలు వినిపించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇరు పక్షాలకు సంబంధించి న్యాయవాదులతోనే ఇప్పుడు సుప్రీంకోర్టు తెలిసింది. ప్రస్తుతం రోహిత్ కి తన వాదనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ దాదాపు 38 రోజులు కొనసాగుతున్న నేపథ్యంలోని మరిన్ని రోజుల్లో చంద్రబాబు జైల్లో ఉంటే ఖచ్చితంగా అనారోగ్య పాలవుతారని మాత్రం ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యంపై గత కొన్ని రోజు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, పూర్తిగా డిహైడ్రేషన్ గురయ్యారు, చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని మాత్రం ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలోని ఖచ్చితంగా చంద్రబాబుకు సుప్రీంకోర్టులోని ఊరట లభిస్తుందనేది మాత్రం చంద్రబాబు భావిస్తున్నారు, కుటుంబ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలోని సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, 17A ఖచ్చితంగా చంద్రబాబుకు వర్తిస్తుంది అనేది మాత్రం సుప్రీం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ కేసు దాంతో పాటు ఇతర కేసులన్నీ కూడా పూర్తిగా రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే 17A సంబంధించి సుప్రీం నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేగుతుంది. దీనికోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సంబంధించి విచారణ ఈ రోజుతో ముగుస్తుందా లేకపోతే మరో రోజు వాయిదా వేస్తారని మాత్రం చూడాల్సి ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులోని సిఐడి న్యాయవాదిగా ఉన్న ముకుల్ రోహత్ కి మాత్రం 17A మీద తన వాదనలు కొనసాగిస్తున్నారు. గాలిబ్ 17A చుట్టూనే ఇటు హరీష్ సాల్వే కానీ ముకుల్ రోహత్గి కానీ వాదనలు వినిపిస్తుండగా అసలు ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందంటారా లేకుంటే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు అనుకుంటారా? అంటే ఖచ్చితంగా ప్రతి అంశాన్ని సుప్రీంకోర్టుకి సంబంధించిన న్యాయస్థానం పరిశీలిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అనిరుద్ధ్ అట్లాగే వీళ్ళిద్దరూ మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. దాంతో పాటు గతంలోనే దీనిపై ఇచ్చిన జడ్జిమెంట్లు కావచ్చు, దాంతో పాటు గతంలోని ఇతర కోర్టులో జరిగిన వాదనలు, ఇటీవల సుప్రీంకోర్టులోని వివిధ కేసులకు సంబంధించి మాత్రం 17A పై కూడా వాదన జరిగిన నేపథ్యంలోని ఒకవేళ చంద్రబాబుకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు పూర్తయిన తర్వాత సుప్రీం తన జడ్జిమెంట్ ని కూడా రిజర్వ్ చేసే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే 17A సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు విచారణ జరిగింది, అప్పుడు 17A సంబంధించిన సెక్షన్ ఉందా లేదా, దాంతో పాటు ఈ కేసుకి సంబంధించి విచారణ 2018లో ప్రారంభమైతే ఈ కేసు 2015-16లో ఈ కేసుకు సంబంధించి అవినీతి జరిగింది. అయితే 2 అంశాలను పరిగణలోకి తీసుకుంటుందా లేకపోతే ఈ కేసుకు సంబంధించిన విచారణ నుంచే పరిగణలోకి తీసుకుంటుందా, దాంతో పాటు ఇటీవల 17A సంబంధించిన చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అది ప్రతి అంశాన్ని ప్రతి సెక్షన్ ని క్షుణ్ణంగా సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు కూడా వింటుంది. ఎందుకంటే చంద్రబాబు తరపున అట్లాగే ప్రభుత్వం తరపున ఇద్దరు మాత్రం చాలా సీనియర్ న్యాయవాదులు కావడంతో ప్రతి అంశాన్ని గతంలో జరిగిన కోర్టు జడ్జిమెంట్ లాంటి ప్రతి అంశాన్ని మాత్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువస్తున్న నేపథ్యంలోని సుప్రీంకోర్టుకి సంబంధించిన నిర్ణయం చాలా కీలకం కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముకుల్ రోహత్ కి సంబంధించిన వాదనలు తర్వాత నేరుగా కోర్టు డెసిషన్ తీసుకుంటుందా లేకపోతే మరోసారి తన వాదనలు వినిపించేందుకు హరీష్ సాల్వే కూడా సిద్ధం. ఎందుకంటే కౌంటర్ కంటే సిఐడి వాదనలకు సంబంధించి ఏకీభవించకపోతే మరోసారి కౌంటర్ వాదనలు వినిపించే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో మరింత సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం కనుక 17A సంబంధించి చంద్రబాబు వర్తిస్తుంది అనేది మాత్రం జడ్జిమెంట్ ఇస్తే మాత్రం ఇతర కేసుల్లో కూడా దీని ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే సుప్రీంకోర్టుకి సంబంధించి ఈ రోజు వాదనలో ఏకీభవించే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. మరోసారి దీనిపై వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు అంచనా వేసిన నేపథ్యంలోని ప్రస్తుతం రోహిత్ కి మాత్రం తన వాదనలను సుప్రీంకోర్టులో కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.